Daily. Taste the Daily. పార్టీ ప్లాన్ చేసుకున్నారు, ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు, ఫారిన్ లిక్కర్ తెప్పించారు, హుక్కా ఫ్లేవర్లు రెడీ చేశారు, స్పెషల్ వంటకాలు వడ్డించారు, మంచి లైటింగ్ సెట్ చేశారు, హుషారైన మ్యూజిక్ కోసం డీజే కూడా పెట్టించారు. అనుకున్నట్టే ఫుల్ జోష్లో మొదలైపోయింది పార్టీ. కానీ ఇంతలోనే ఎస్ఓటీ ఎంటర్ అయింది. మొయినాబాద్ పార్టీకి బ్రేక్ పడింది. ఈ ఫామ్ హౌస్ వివాదంపై ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. అవేంటో చూద్దాం మనం వరుసగా. మొయినాబాద్ ఫామ్ హౌస్లో పార్టీపై ఉదయం నుంచి న్యూస్ అంతా మీరు చూసే ఉంటారు. కానీ ఈ విషయంలో ఇప్పుడు 2 వర్షన్లు బయటకు వచ్చాయి. ఫామ్ హౌస్ పార్టీపై పోలీసులు ఒకలా, దువ్వాడ మరోలా చెప్తున్నారు. మిత్రుడు పిలిస్తే వెళ్ళామంటున్నారు దువ్వాడ మాధురి సీనులు. మొయినాబాద్లో జరిగింది అసలు మాధురి బర్త్డే పార్టీ అంటున్నారు పోలీసులు. మాధురి బర్త్డేకి సన్నిహితుల్ని ఆహ్వానిస్తూ పెట్టిన ఇన్విటేషన్ ఫోటోని బయట పెట్టారు పోలీసులు. మొయినాబాద్ ఫామ్ హౌస్ పార్టీ వివాదంపై TV9 వేదికగా దువ్వాడ శ్రీనివాస్ మాధురిలో వివరణ ఇచ్చారు. అసలు ఆ పార్టీకి తమకు ఎలాంటి సంబంధము లేదని స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ బిజినెస్ మీట్కి పిలిస్తేనే వెళ్ళామని క్లారిటీ ఇచ్చారు. పోలీసులు వచ్చాకే పార్టీకి అనుమతి లేదని తెలిసిందన్నారు. మాధురి బర్త్డే నిన్న కాదు ఇవాళ అని చెప్పారు దువ్వాడ. మరి ఇవాళ బర్త్డే అయితే నిన్న ఎందుకు పార్టీ చేసుకుంటామని ప్రశ్నించారు మాధురి. తాము అరెస్ట్ అంటూ వస్తున్న వార్తల్ని తీవ్రంగా ఖండించారు దువ్వాడ శ్రీనివాస్ మాధురిలో. నిన్న తను పిలిచే ఈవెంట్కి మేము వెళ్ళాము అందరిలాగే. కానీ అప్పటికే మేము వెళ్ళిన 15 మినిట్స్కో 20 మినిట్స్కో పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి మేము లెఫ్ట్ అయ్యాం. చాలామంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ చాలామంది ఉన్నారు అక్కడ. చాలా బిజినెస్కి సంబంధించిన పీపుల్ చాలామంది ఉన్నారు. అప్ టు మేము వెళ్ళినప్పటికి ఒక 25 మెంబర్స్ వరకు గ్రూప్ గ్యాదరింగ్ అయితే ఉన్నారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చున్నారు. మేము వెళ్ళిన జస్ట్ ఒక 10-15 మినిట్స్కే వాళ్ళు వచ్చారు. వచ్చి అక్కడ అంతా సెట్ చేశారు. చేసి ఇంకా వీళ్ళు లైసెన్స్ తీసుకోలేదని తెలిసింది మాకు పార్టీకి వెళ్ళేంత వరకు తెలియదు లైసెన్స్ తీసుకోలేదు, ఇలా కండక్ట్ చేస్తున్నారని. వాళ్ళు పార్టీకి పిలిచారు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా, మేము వెళ్ళామంతే. కానీ వాళ్ళు లైసెన్స్ తీసుకోలేదని అందుకే సెర్చింగ్ వచ్చామని చెప్పారు పోలీసులు. సో సెట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. నాకు తెలిసి నేను వెళ్ళిన దగ్గర ఒక అలాంటివి నేను చూడలేదు. జస్ట్ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు, నేను అంతవరకే చూశాను. హుక్కా లాంటివి ఏంటి నేనైతే చూడలేదు, అదేంటో నాకు తెలీదు. బాటిల్స్ అయితే ఉన్నాయి, నేను చూశాను. మందు తీసుకుంటున్నారు, అది కూడా చూశాను. కానీ హుక్కా లాంటి పదార్థాలు ఏవి నేనైతే చూడలేదు. సార్ మీరేంటి పార్టీలో అని సర్ప్రైజ్ అయ్యారు. లేదు సార్ ఇలా పిలిచారు మాకు పార్టీకి అని వచ్చామని సమాధానం చెప్పడం జరిగింది. అంతవరకు అయితే మమ్మల్ని కలిసారు వాళ్ళు. మేము కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. పార్టీ మాది కాదు, పార్టీ మేము ఆర్గనైజ్ చేయలేదు కదా. మాకు నోటీసులు ఇవ్వడానికి మాకు సంబంధం లేదు కాబట్టి మాకు అలాంటి నోటీసులు ఏమీ ఇవ్వలేదు. మాతో అలాంటి డిస్కషన్స్ కూడా ఏమీ రాలేదు. పార్టీ ఎవరైతే ఆర్గనైజ్ చేసుకున్నారో పార్టీ సభ్యులు వాళ్ళకే నోటీసులు ఇచ్చారని మార్నింగ్ తెలిసింది నాకు. మేము కనుక్కుంటే వాళ్ళు చెప్పారు. సో అంతకు మించి మాకేం నోటీసులు రాలేదు. మమ్మల్ని ఏం క్వశ్చన్ కూడా అంతకు మించి మమ్మల్ని ఏం క్వశ్చన్ చేయలేదు. పోలీసు వాళ్ళు ఏం క్వశ్చన్ చేయలేదు మమ్మల్ని. అంతకు మించి ఒక్క క్వశ్చన్ కూడా చేయలేదు. జస్ట్ సార్ని చూసి దే సర్ప్రైజ్డ్ అంతే. సార్ మీరు ఇక్కడ ఉన్నారా అని అడిగారు అంతే. సార్ పార్టీకి ఇలా పిలిచారు, మేము వచ్చామని చెప్పడం వరకే, అంతవరకే తప్పితే మాతో పోలీసులకి ఎటువంటి ఇంటరాక్షన్ కానీ ఎటువంటి క్వశ్చనింగ్ కానీ క్వశ్చనరీ కానీ ఏమీ లేదు అసలు. అక్కడ జరిగినటువంటి ఏదో హుక్కా అని చెప్పారు. మాకైతే 100% ఆ విషయం మాకు తెలియదు. మందు కూడా విదేశీ మద్యం అక్కడ ఉందని చెప్పారు. అది కూడా మాకు డీటెయిల్స్ మాకు తెలియదు. అవి ఎవడు చూస్తాడు? మాకేమైనా అవసరం? మాకు సంబంధించిన సబ్జెక్ట్. మాకు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయన పిలిచాడు. ఆ వ్యాపారానికి సంబంధించి డిస్కషన్స్ సరదాగా కూర్చొని మాట్లాడుకుందామని పిలిచాడు. వెళ్ళాము. మాట్లాడదాం అనుకునే టైంలోనే ఇంకా ఇది డిన్నర్ స్టార్ట్ చేస్తున్నారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈలోగా పోలీసులు వచ్చారు. అక్కడతో అది మేము అప్పుడు ఆశ్చర్యపోయినాం. అరే ఈ ఫామ్ హౌస్లో జరుగుతుంది, దానికి పెర్మిషన్ లేదే, ఇక్కడ ఏదో బాటిల్స్ పెట్టారని చెప్పి గొడవ జరుగుతుంది. ఏం బాటిల్స్ ఉన్నాయి, అసలు ఏం మద్యం అది ఇంపోర్టెడా లేకపోతే హుక్కావా, అవన్నీ మాకు తెలియదు. వీఆర్ జీరో నాలెడ్జ్. మాకే కాదు, అలా ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి కూడా అది సంబంధం ఉండదు. నాకు తెలుసు 100%. వాళ్ళకి తెలియదు కూడా. అక్కడ ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఫామ్ హౌస్ వాళ్ళకి తెలిసి ఉండాలి. లేదా పార్దుకి కూడా నాకు తెలుసు, పార్దుకి కూడా ఇది తెలిసి ఉండదు. పార్దు కూడా కేవలం మాకు ఇన్వైట్ చేసి మంచి డిన్నర్ పెట్టి సరదాగా మాట్లాడుకుందామని పిలిచాడు తప్ప ఇదేమీ లేదండి. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. పార్టీలో పలువురు నటులున్నట్లు గుర్తించారు. పోలీసుల్ని వారు తప్పుదోవ పట్టించినట్లుగా కూడా తెలుస్తోంది. తమ పేర్లు కాకుండా పోలీసులకు వేరే పేర్లు చెప్పారు. ఈ వ్యవహారంలో కావ్య, విక్రమ్, వైశాలి, నీలిమలు ఉన్నట్టుగా గుర్తించారు. తప్పుడు పేర్లు చెప్పినందుకు కేసు నమోదు చేసే అవకాశం ఉంది వారి మీద.
నిన్న రాత్రి మొయినాబాద్ పెండెంట్ ఫామ్ హౌస్ పై దాడులు చేశారు ఎస్ఓటీ పోలీసులు. అక్కడ జరుగుతున్న పార్టీని భగ్నం చేశారు. పార్టీలో పర్మిషన్ లేకుండా వాడుతున్న విదేశీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అలాగే హుక్కా పాట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 10 మద్యం బాటిళ్లు, హుక్కా పాట్స్ని సీజ్ చేసి మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. పార్టీ నిర్వహిస్తున్న దువ్వాడ ఫ్యామిలీ ఫ్రెండ్ పార్థసారథితో పాటు పెండెంట్ ఫామ్ హౌస్ యజమాని సుభాష్కి నోటీసులు ఇచ్చారు. పార్టీలో మొత్తం 27 మంది పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు.